మొంత ప్రభావం నుంచి ఎన్టీఆర్ జిల్లా తేరుకుంటోంది. కలెక్టర్ లక్ష్మీసాద్ జిల్లా వ్యాప్తంగా పర్యటిస్తూ సహాయ చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు. తుఫాను సాగుతో వ్యాపారులు ధరలు పెంచకుండా చర్యలు చేపట్టారు. రైతు బజార్లు మూసివేయకూడదని ఆదేశాలు జారీ చేశారు. దీంతో రైతులు పంటను మార్కెట్కు తీసుకొచ్చి అమ్ముకుంటున్నారు. వినియోగదారులు నిత్యావసరాల కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ధరలు కూడా సాధారణంగానే ఉన్నాయి. విజయవాడ రైతు బజార్ అధికారితో మా కరెస్పాండెంట్ బిందు ఫేస్ టు ఫేస్. తుఫాన్ నేపథ్యంలో 3 రోజులుగా ఎడతెరపలేని వర్షం కురుస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ కూడా ప్రత్యేకంగా కూరగాయల మార్కెట్లన్నీ తెరిచే ఉండాలని, కూరగాయల మార్కెట్లు 6 రోజులు ఎటువంటి సెలవులు తీసుకోవద్దని, మార్కెట్ అంతా తెరిచే ఉండాలని, కన్స్యూమర్స్కి ఎవరికైతే కూరగాయలు కొనుక్కునేవారు ఉన్నారో ప్రజలందరికీ కూరగాయలు అందుబాటులో ఉండాలని, ధరలు కూడా అందుబాటులో ఉండాలని చెప్పడం జరిగింది. ముఖ్యంగా కూరగాయలు, పాలు, వివిధ షాపులు తెరిచి ఉండాలని చెప్పారు. వాణిజ్య దుకాణాలు ఇవి మూసున్నా కూడా ఈ వరద తీవ్రత తగ్గేదాకా రైతు మార్కెట్ అనేది ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పారు. ప్రస్తుతం దీని మీద మాట్లాడడానికి మనతో పాటు రైతు మార్కెట్ ఈవో ఉన్నారు. ఆయన అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ నమస్తే. కలెక్టర్ చెప్పిన దాని ప్రకారం రైతు మార్కెట్ తెరిచే ఉండాలన్నారు. అండ్ ధరలు ఎలా ఉన్నాయి సార్? ధరలు ప్రస్తుతానికి అయితే కూడా మామూలుగా కొన్ని రకాల కూరగాయ ధరలు అయితే 4-5 రోజుల నుంచి ఈ తుఫాన్ నేపథ్యంలో పెరుగుదల అంటూ ఏమీ లేదు, కాన్స్టెంట్గా నిలకడగానే ఉన్నవి. ముఖ్యంగా టమాటా, పచ్చిమిర్చి, దొండకాయ, కాకరకాయ ఇలాంటి కూరగాయ ధరలు అయితే నిన్నటి మీద కూడా తగ్గినవి. నిన్నటి వరకు టమాటా ధర 38 రూపాయలుగా ఉంటే ఈరోజు అది 35 రూపాయలుగా ఉంది. పచ్చిమిర్చి కూడా నిన్న 36 రూపాయలు ఉంటే అది ఈరోజు 30 రూపాయలుగా ఉంది. అలాగే దొండకాయ నిన్న 40 రూపాయలు ఉంటే ఇవాళ 36 రూపాయలుగా ఉంది, 4 రూపాయలు తగ్గుముఖం పట్టింది. అదేవిధంగా కాకరకాయ కూడా నిన్న 40 రూపాయలు ఉంటే అది ఇవాళ 36 రూపాయలుగా ఉంది, అది కూడా 4 రూపాయలు తగ్గుముఖం పట్టింది. మిగతా రకాల కూరగాయలు కూడా నిలకడగా ఉన్నవి. కూరగాయల పెరుగుదలలో ఎటు మార్పు లేదు, కొన్ని రకాల కూరగాయలు అయితే నిలకడగా ఉన్నవి. అదేవిధంగా ఎరవల్స్ కూడా బాగానే వస్తున్నాయి. వినియోగదారులకు కూడా అన్ని రకాల కూరగాయలు అందుబాటులోనే ఉన్నవి. మొన్నటి వరకు కూడా ఈ 3 రోజులు కూడా తుఫాన్ నేపథ్యంలో వినియోగదారులందరూ కూడా కూరగాయలు సమకూర్చుకోవడానికి బయటికి రాకోకుండా ప్రస్తుతానికైతే ఫ్లోటింగ్ అనేది రైతు బజార్లో జనాభా కన్జ్యూమర్స్ అనేది ఫ్లోటింగ్ అనేది యథావిధిగా ఉంది. పెద్ద ఫ్లోటింగ్ అంటూ కూడా ఎవరు కూడా ఆందోళన చెంది కూరగాయలు దొరకవు అని చెప్పేసి ఎవరు కూడా అపోహలు అయితే లేరు. ప్రస్తుతానికి కూడా సాధారణంగానే వినియోగదారులందరూ కూడా రైతు బజార్లు వినియోగించుకుంటున్నారు. అదేవిధంగా ఈ తుఫాన్ నేపథ్యంలో సాధారణ వారాంతరపు సెలవు అనేది లేకోకుండా మాకు కూడా ఆదేశాలు జారీ చేశారు ఉన్నతాధికారులు. ఒక 3 వారాల పాటు కంటిన్యూ చేయమని చెప్పేసి మా ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది. మేము కూడా ఉత్తర్వులను తూచా తప్పకుండా అదేవిధంగా పాటిస్తూ వినియోగదారులకు కూడా నిత్యం రైతు బజార్ రేట్లు తగ్గుముఖం పట్టి నిలకడగా ఉండే వరకు కూడా మేము మా వంతు కూడా మేము కృషి చేస్తామని చెప్పేసి తెలియజేస్తాం. ప్రస్తుతానికైతే ఉల్లి రైతులు చూసుకుంటే అటు అరటి, ఇటు ఉల్లి, వరి పంటలు అయితే చాలా వరకు తుఫాన్ వాళ్ళు నష్టపోయారు. ఉల్లికి చూసుకున్నట్లయితే ఉల్లి రైతులు కూడా నష్టపోయారు. వారికి సంబంధించి గిట్టుబాటు ధర ఏమైనా పెరిగే అవకాశం? ఉల్లి రైతు అంటే ప్రస్తుతానికి మన మధ్యలో మొన్నటి వరకు కూడా ఉల్లి స్థానికంగా అనేది మన లోకల్గా ఆంధ్రాలో కర్నూలులో మన ఉల్లి రైతులు బాగా దిగుబడి ఎక్కువ రాసి వాళ్ళకి రేటు తగ్గిపోవడం జరిగింది. గవర్నమెంట్ కూడా హెక్టార్కి 50,000 రూపాయలు ఇచ్చి వాళ్ళు ఆదుకోవడం జరిగింది. ప్రస్తుతానికైతే ఆ ఉల్లి సమస్య అంటే మనకి ప్రస్తుతానికైతే ఏమీ లేదు. ఉల్లి రేటు కూడా పెద్ద అటు తక్కువగా లేదు, ఎక్కువగా లేదు, నార్మల్గా ఉండి వినియోగదారులకు కూడా అందుబాటులోనే ఉన్నవి. ఎటువంటి ఇబ్బంది అయితే ఉల్లి విషయంలో అయితే మాత్రం ప్రస్తుతానికి మనకి ఇబ్బంది అయితే లేదు. ఇక ముందు రానున్న రోజుల్లో కూడా ఇప్పుడు గత 3 రోజుల నుంచి చూసుకుంటే భారీ వర్షాలు, అలాగే మిర్చి కానివ్వండి, టమాటా కానివ్వండి, పంటలన్నీ నష్టపోయామని రైతులు వాపోతున్నారు. వారికి సంబంధించి ఏమన్నా కూరగాయల రేట్లు పెరిగే అవకాశం ఉందా సార్? ముఖ్యంగా మనకి ఏంటంటే పచ్చిమిర్చి అనేది లోకల్గా స్థానికంగా మనకి ఇక్కడ ఈ ఉమ్మడి కృష్ణా జిల్లా కానీ గుంటూరు జిల్లా కానీ నుంచి మనకి ప్రస్తుతానికైతే ఎరవలసి రావడం లేదు. మనకి ఏంటంటే డిపెండ్ అపాన్ ఓన్లీ ప్రస్తుతానికి ఏంటంటే మనకి కడప ఏరియా నుంచి మనకి పులివెందుల, కడప, బద్వేలు ఆ ఏరియా నుంచి వస్తుంది కాబట్టి అక్కడ కూడా మెరక భూములు కొన్ని ఉండటం వల్ల మనకి ఆ తుఫాను ప్రభావం అన్నట్టు ఏమీ లేదు. మనకి ఎరవలసి ఎక్కువ రావటం వల్లనే పచ్చిమిర్చి ఎరవలసి ఎక్కువ రావడం వల్ల నిన్నటి మీద కూడా ఒక 6 రూపాయలు పచ్చిమిర్చి రేటు తగ్గడం జరిగిందండి. మనకైతే ఎట్టి పరిస్థితుల్లో మనకి పచ్చిమిర్చి రేటు పెరగడం అనేది కానీ అనేది లేదు. ఎరవలసి అనేది రాకపోవడం అనేది లేదు. ఎరవలసి కూడా బాగానే వస్తుంది.
అయితే చూసారు కదా, కూరగాయల రేట్లు కూడా ఏమీ పెరగలేదని చెప్తున్నారు. ఈవో చెప్పిన దాని ప్రకారం, కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారం అన్ని రోజులు ఏవైతే రైతు మార్కెట్లు ఉన్నాయో అన్ని రోజులు తెరిచి ఉండాలని కలెక్టర్ ఇచ్చిన ఆదేశాల ప్రకారమే పాటిస్తున్నామని చెప్తున్నారు. అలాగే రైతులకు సంబంధించి కూడా ఈ 3 రోజుల్లో జరిగిన పంట నష్టానికి కూడా సరైన గిట్టుబాటు ధరే వస్తుందని చెప్పేసి వినియోగదారులు కూడా ఎటువంటి కష్టం లేకుండా కూడా కూరగాయలు విక్రయిస్తున్నారని కూడా చెప్పడం జరుగుతుంది. వీడియో జర్నలిస్ట్ మౌలితో బిందు, వైకే న్యూస్, విజయవాడ.